చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రధాని మోదీ ఏదైతే నిన్న హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికతో పాక్ ప్రధాని దిగొచ్చినట్టుగా కనిపిస్తోంది. కాళ్ల బేరానికి దిగొచ్చాడు పాకిస్తాన్ ప్రధాని. మొన్నటి వరకు భారత్ను లేపేస్తాము, ప్రధానిని చంపేస్తామంటూ బీరాలు పలికాడు, గాంభీర్యాన్ని ప్రదర్శించాడు పాకిస్తాన్ ప్రధాని. మోడీ దెబ్బకు ప్రస్తుతం కాళ్ల బేరానికి వచ్చినట్టు కనిపిస్తోంది. శాంతి చర్చలకు సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రధాని తాజాగా ప్రకటించాడు. కాశ్మీర్ ఉగ్రవాదం, అలాగే వాణిజ్యం, జల వివాదాలకు సంబంధించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కాళ్ల బేరానికి వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్నాడు. అక్కడి నుంచి కూడా శాంతి వచనాలు పలుకుతున్నాడు. భారత్తో మేమెప్పుడు కూడా శాంతే కోరుకుంటున్నాము, చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము హింసను కోరుకోవట్లేదని మాట్లాడిన పరిస్థితుంది. పెహల్గాంలో ఉగ్రమూకలు దాడి తర్వాత భారత్ ప్రతి చర్యకు పాకిస్తాన్కు మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాలి. ఇంతకాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన దాయాది దేశాధినేతలు భారత్ దెబ్బకు దిగొచ్చినట్టు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని భారత్తో శాంతి చర్చలు జరుపుతామంటూ సడన్గా ప్రకటించాడు. అంటే ఉగ్రవాద సమస్య, జమ్మూ కాశ్మీర్, సింధు జలాల వివాదాలను మేము ఎట్టి పరిస్థితుల్లో భారత్తో మాట్లాడి శాంతి చర్చలు జరిపి వీటన్నిటినీ పరిష్కరించుకుంటాం, చర్చల ద్వారానే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఇప్పుడు శాంతి వచనాలు పలకటానికి కారణం ఏం కనిపిస్తోంది అంటే భారత్ ఎదురుదాడి దిగితే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? పాకిస్తాన్ పూర్తిగా కకావికలమయ్యే పరిస్థితి ఉంటుంది, అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది, తినడానికి తిండి గింజలు కూడా మిగలవు, ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ముందుగానే గ్రహించి ఇరాన్లో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? నిన్న పాకిస్తాన్ ప్రధానికి అక్కడ ఉన్నటువంటి పౌరులకు, ఉగ్రవాదులకు చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. మీరు రోటీ కావాలంటే తినండి, కానీ తుపాకీ గుళ్ళు దిగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి భారత ప్రధాని మోదీ స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇలా ప్రకటన చేశారో లేదో, ఇలా వార్నింగ్ ఇచ్చారో లేదో ప్రధాని మోదీ వెంటనే కాళ్ల బేరానికి వచ్చేశాడు పాకిస్తాన్ ప్రధాని. అంటే పాకిస్తాన్ ప్రధాని ఈ రకమైనటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. శాంతి వచనాలు పలుకుతూ ఉన్నాడు, శాంతి చర్చలు జరుపుతామని చెప్తా ఉన్నాడు. సో దీని మీద మనం కొంత లోతుగా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆయన వాయిస్ ఒక్కసారిగా శాంతి వైపు మరలటానికి కారణం కనిపిస్తుంది. భయపడిపోయాడా? అవసరం ఉంది. నిన్న భారత ప్రధాని గుజరాత్ పర్యటనలో చాలా స్పష్టంగా పాక్ ప్రజలకు ఒక విన్నపం చేశారని చెప్పాలి, లేదంటే సున్నితంగా ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పాలి. భారత ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా ఉగ్రవాదం పైన తిరగబడకపోతే మీకు భవిష్యత్తు లేదని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా పాక్ ప్రజలకు కళ్ళు తెరిపించే విధంగా చెప్పారు. అంటే పాక్ ప్రజలు కనుక ఉగ్రవాదాన్ని సహిస్తే, ఉగ్రవాదాన్ని భరిస్తే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, ఆదరిస్తే ఆ ఉగ్రవాదమే మీ జీవితాల్ని, భవిష్యత్తుని నాశనం చేస్తుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ మాటలు ఒక పాకిస్తాన్కే కాదు మొత్తం ప్రపంచానికి కూడా వర్తిస్తాయని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాదం ఎక్కడైతే పెచ్చుమీరుతుందో, ఉగ్రవాదం ఎక్కడైతే మితిమీరుతుందో ఆ దేశానికి అది ప్రమాదకరంగా మారుతుంది. నిన్న పాకిస్తాన్లో సింధు జలాలు ఆగిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే సింధు జలాలు ఆగడానికి కారణం ఏంటి? 9 నగరాల్లో 11 చోట్ల భారత్ అనూహ్య దాడులు చేయడానికి కారణం ఏంటి? పీఓకేలో దాడులకి కారణం ఏంటి? ఆపరేషన్ సింధూర్ని ఇంకా లైవ్లో ఉంచి పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? పాక్ అనుక్షణం భయపడాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ IMF దగ్గరికి వెళ్ళి 20,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోవడానికి అవసరం ఏంటి? తిండికి గింజలు లేని పాకిస్తాన్ చైనా నుంచి ఇప్పుడు బలవంతంగా ఆయుధాల్ని, టర్కీ నుంచి ఆయుధాలను కొనుగోలు చేసుకోవడానికి కారణం ఏంటి? ఒక దేశం పేదరికంలోకి వెళ్తుంది, ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రవాదం, నిత్యం యుద్ధ వాతావరణ పరిస్థితి ఉంటుందో ఆ దేశం ఖచ్చితంగా పేదరికంలోకి వెళ్తుంది. కాబట్టి ప్రధాని మోదీ ఈ అంశాన్ని పాక్ ప్రజలకు అర్థమైతే చెప్పారు. అయితే ఇవాళ షెహబాజ్ షరీఫ్ దిగి రావడానికి మరొక ప్రధాన కారణం ఏంటి అంటే ఖచ్చితంగా భారత్ ఆపరేషన్ సింధూర్లో సెకండ్ పార్ట్ ఓపెన్ చేసింది. భారత్ సెకండ్ పార్ట్ ఏంటంటే దౌత్యంతో యుద్ధం చేసింది.
భారతదేశం నుంచి 7 ఎంపీల బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ 33 దేశాల్లో భారత్ ఉగ్రవాదం పైన ఎలాంటి పోరాటం చేస్తుంది, ఉగ్రవాదంతో భారత్ ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరు అంటే ఆ 33 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పర్యటిస్తున్న 33 దేశాలు మీరు ఎలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరు భారత్కి సహకరించాలో అనే అంశాలపైన ఈ ప్రతినిధుల బృందం, ఎంపీల బృందం ఆయా దేశాల అధినేతలు కావచ్చు, దౌత్యాధికారులను కావచ్చు కలిసి సవివరంగా చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలోనే IMF 20,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. ఆ రుణాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు, ఉగ్రవాదుల్ని కాపాడేందుకు వెచ్చిస్తుంది. మనం చూడొచ్చు, ఎవరైతే మసూద్ అజార్ ఉన్నాడు, మసూద్ అజార్కి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ఫ్యామిలీలో దాదాపు 10 మంది చనిపోయారు. మసూద్ అజార్కి సంబంధించిన ఇల్లు నేలమట్టమైంది. అయితే ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ పైన కొంత సీజ్ ఫైర్కి వచ్చామో, సీజ్ ఫైర్కి కొంత మనం ముందుగా చర్యలు తీసుకున్నామో, సీజ్ ఫైర్కి అంగీకరించామో, ఆ వెంటనే పాకిస్తాన్ వెంటనే మసూద్ అజార్కి 14 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. అంటే అతను మళ్ళీ తిరిగి తన స్థావరాన్ని పునర్నిర్మించుకోవడానికి, ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించడానికి ఇదంతా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది భారత్. అందుకనే దౌత్య చర్చలు ఇప్పుడు ఏదైతే ప్రకటన వచ్చిందో పాకిస్తాన్ ప్రధాని నుంచి శాంతి వచనాలు పలుకుతూ మేము ఎప్పుడూ కూడా భారత్తో శాంతి చర్చలే కోరుకుంటాం, హింసను ప్రేరేపించడం మా ఉద్దేశం కాదని చెప్పి నాలుక మడత పెట్టి ఈ రకమైనటువంటి వాదన ఇప్పుడు తీసుకురావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక నెల రోజుల క్రితం పాకిస్తాన్లో ఎలాంటి వ్యాఖ్యలు వినిపించే మనం చూసాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి అది నిలిపివేసినప్పుడు ఏం మాట్లాడాడు, ఆ సింధు జలాలు రక్తం పారిస్తామని చెప్పి ఉగ్రవాది మాట్లాడిన మాటలే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన పరిస్థితుంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రకటన పాకిస్తాన్ ప్రధాని నుంచి రావడం అంటే పూర్తిగా ఒక విరుద్ధ భావాలు కలిగిన పరిస్థితి లేదా, ఎలా చూడాలి? అయితే మళ్ళీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, సైన్యాధికారి మునీర్ కావచ్చు, ప్రస్తుతం వీళ్ళు ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఇరాన్లో మునీర్ ముందే పాక్ ప్రధాని స్పష్టమైన ఈ ప్రకటన చేశారు. మునీర్ అక్కడే ఉన్నాడు. అక్కడ పాకిస్తాన్ సైన్యం మంది మార్బలం అంతా వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా. అయితే మొదటి నుంచి మన షెహబాజ్ షరీఫ్ ప్రవర్తన ఒకటి గమనించాలి. పాకిస్తాన్ యుద్ధంలో తీవ్రమైన దెబ్బతిన్నది, పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళింది, పాకిస్తాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి, పాకిస్తాన్లో ఎక్కడైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలపైన కూడా దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. మొత్తం చిత్తుగా నాశనమైనప్పటికీ పాకిస్తాన్ ప్రపంచానికి ఎలా బిల్డప్ ఇచ్చింది, మేము యుద్ధంలో గెలిచామని సంబరాలు చేసింది. కొందరు ఈ క్రికెటర్లు కొందరు కూడా ఈ ర్యాలీలు చేశారు. మనం అందరం చూసాం. అంటే అబద్ధాన్ని ప్రచారం చేయడంలో పాకిస్తాన్ మొదటి నుంచి ముందు వరుసలో ఉంది. పాకిస్తాన్ అబద్ధాన్ని ప్రచారం చేస్తూనే భారత్తో దొడ్డిదారిలో, భారత్తో కాళ్ళబేరానికి వచ్చింది. ఆల్రెడీ సీజ్ ఫైర్కి ముందే కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకోవడానికి పాకిస్తాన్కి సిగ్గులేదు, ప్రపంచం ముందు తలెత్తుకోవడానికి సిగ్గులేదు పాకిస్తాన్కి ఒక షేమ్లెస్ కంట్రీ అది చాలా స్పష్టంగా. షెహబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు ఇరాన్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు భారత్తో చర్చలకు. కానీ దమ్ముందా షెహబాజ్ షరీఫ్కి? భారత్ పెట్టిన కండిషన్స్ విషయంలో ముందు చర్చలకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా భారత్ కండిషన్స్ పైన చర్చించే దమ్ముందా? చాలా స్పష్టంగా అంటా ఉన్నాడు శాంతి చర్చలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ శాంతి చర్చల్లో కేవలం మన గతంలోనే ప్రధాని చెప్పారు, మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు చాలా క్లియర్గా చెప్పారు, ఉగ్రవాదం మీద మేము మాట్లాడతాం, సింధు జలాల ఒప్పందం సంబంధించి ఇంకా వేరే ప్రసక్తి లేదు, ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది, దాని మీద ఎలాంటి చర్చలు ఉండవు, ఉగ్రవాదము కాశ్మీరు ఈ రెండింటి మీదే. దీనికి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా పాకిస్తాన్? శాంతి చర్చల్లో ఈ రెండింటి మీద మాట్లాడే అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా భారత్ చాలా స్పష్టంగా సింధు జలాలపైన కానీ పాకిస్తాన్కి సీజ్ ఫైర్కు ముందు కానీ ప్రధాని మోదీ తన భారత సీజ్ ఫైర్ తర్వాత తాను ఇచ్చిన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో కానీ ఒక పాయింట్ గమనించాలి. పాకిస్తాన్తో చర్చ అంటూ జరిగితే రెండు అంశాలపైన జరుగుతుందని చెప్పారు ప్రధాని మోదీ. ఒకటి ఉగ్రవాదం పైన, ఉగ్రవాద నిర్మూలన పైన. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు భారత్ కొంత లిస్ట్ చేసింది, ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుని భారత్కి అప్పగించే అంశం పైన మాట్లాడతాను అని చెప్పారు. రెండోది వచ్చేసి POK పైన. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది, అది భారత్లో అంతర్భాగం, భారత భూభాగం. ఆ POKని స్వాధీనం చేసుకునే శక్తి భారత్కు ఉంది. అందుకనే
పీఓకే పైన మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఈ అంశాన్ని మర్చిపోతుంది. పీఓకే అంశం పైన నోరెత్తకుండా దొంగదా మాటలు మాట్లాడుతూ దొడ్డిదారిన వాటిని తప్పించుకుంటూ మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్నాడు శాంతియుతమైన ఆసియా దేశంలో శాంతిని మేము కోరుకుంటున్నాం, భారత్తో శాంతిని కోరుకుంటున్నాం, మా పొరుగు దేశం కాబట్టి భారత్లో కూడా మేము శాంతిని కోరుకుంటున్నాం అంటున్నారు. ఉగ్రవాదం పైన మాట్లాడదామని. ఉగ్రవాదం పైన పాకిస్తాన్ ఎప్పటి నుంచో మాట్లాడింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. మనం ఎగ్జాంపుల్ పోతే సిమ్లా ఒప్పందంలో ఏముంది? ఒక దేశం ఇంకొక దేశం యొక్క అంతర్గత భద్రతా వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం చేసుకోకూడదు అనేది సిమ్లా ఒప్పందంలో మెయిన్ పాయింట్. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? భారత్లో ఎప్పుడు అలజడిని సృష్టించింది, బాంబు పేలులకు పాల్పడింది, ఉగ్రవాద సంస్థల ద్వారా హింసను ప్రోత్సహించింది, రక్తపాతాన్ని పాలించింది. భారత్ శాంతి భద్రతల విషయంలో అనుక్షణం కలగజేసుకుంటూ వచ్చింది. ఇవాళ పాకిస్తాన్ నమ్మే పరిస్థితి ఎవరికైనా ఉందా? ద్వైపాక్షిక చర్చలు భారత్ దానికి కట్టుబడింది. ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మూడో మనిషితో సంబంధం లేదు, మూడో దేశం జోక్యం మనకు అక్కర్లేదు. ఒకవేళ మూడో దేశం వస్తే రెండు దేశాలకు తీవ్రమైన నష్టం అని భారత్ చాలా స్పష్టంగా తెలుసు. మూడో దేశం అంటూ వస్తే అటు నుంచి చైనా వస్తుంది, టర్కీ వస్తుంది, అజర్బైజాన్ వస్తుంది, మనకు వ్యతిరేకంగా ఉండే కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇవన్నీ వస్తాయి. భారత్ తరఫున నిలబడటానికి డిప్లొమాటిక్గా అన్ని దేశాలు కొంత డొంక తిరుగు వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి మూడో దేశాన్ని భారత్ ఎప్పుడు అంగీకరించదు. పాకిస్తాన్ అవసరం. పాకిస్తాన్ ఒక కీలుబొమ్మైంది చాలా దేశాల చేతుల్లో కాబట్టి దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. చైనా కూడా అదే కదా, మొన్న ఆయుధాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నించింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ వాడుకుంటుంది. టర్కీ కూడా అంతే, తమ ఆయుధ వ్యాపారాలను పెంచుకోవడానికి. అజర్బైజాన్లో యుద్ధంలో అజర్బైజాన్కి అమ్ముకుంది ఆయుధాలు, ఇక్కడ వచ్చి పాకిస్తాన్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్కి అమ్ముకోవాలని చూసింది టర్కీ కూడా. టర్కీది కూడా దొంగ నాటకం. ఎవరికి శాశ్వతమైన ప్రేమ పాకిస్తాన్ పైన ఉంటుంది అనుకోవద్దు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడూ మాట మీద ఉండదు. ఇవాళ ఏదో ప్రపంచం దృష్టిలో భారత్ ఎప్పుడైతే దౌత్య చర్యలు చేపట్టిందో, ఎంపీలతోటి ప్రపంచవ్యాప్తంగా భారత ఉద్దేశాన్ని, ఉగ్రవాదం పైన పోరాటాన్ని ప్రచారం చేస్తూ వస్తుందో, పాకిస్తాన్కి సహకారం చేయకూడదు, పాకిస్తాన్కి నిధుల పరంగా కూడా కొరత ఏర్పడే విధంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చాలా బలంగా భారత్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ జలాలు ఆగిపోయిన పరిస్థితి, ఇక ఆర్థిక పరమైనటువంటి నిధులు కూడా ఆగిపోతే ఇక పాకిస్తాన్ చిప్ప చేతిలో పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి భయపడిపోయి ఈ ప్రకటన చేశాడు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు చిప్ప చేత పట్టుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మన ఎంపీలు ఇతర దేశాల్లో తిరుగుతున్నారో సేమ్ ఫార్ములాని ఎత్తుకున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు తమ ఎంపీలు తమ ప్రతినిధులతో తిరుగుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇరాన్కి వెళ్ళాడు. ఇది సిగ్గులేనితనం. పాకిస్తాన్కి అడుగు తినడం తప్ప ఇక వేరే దారి కనిపిస్తలేదు. ఇక్కడ పాకిస్తాన్ వేరే దేశాలపైన డిపెండ్ అయింది పూర్తి స్థాయిలో. ఇప్పుడు అడుగు తినడం తప్ప వేరే మార్గం ఏమీ కనిపించట్లేదు పాకిస్తాన్కి. ఇంకేముంది అక్కడ? ఆటోమేటిక్గా ఆర్థికంగా ఇప్పటిదాకా కొన్ని దేశాలు సపోర్ట్ చేశాయి. ఒకవేళ ఇప్పుడు ఈ దౌత్యం, భారత్ చేసిన దౌత్యం ఫలిస్తే పాకిస్తాన్కి రూపాయి కూడా అప్పు ఉంటుంది విదేశాల్లో. చాలా దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి మన దౌత్య బృందాలు. భారత్ నుంచి వెళ్ళిపోయిన ఎంపీల బృందాలు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ చేసే దొంగ దెబ్బలు ఎలా ఉంటాయి, పాకిస్తాన్ ప్రపంచం ముందు ఎలా మాట్లాడుతుంది, పాకిస్తాన్ అంతర్గతంగా ఎలా వ్యవహరిస్తుంది, పాకిస్తాన్లో శాంతి భద్రతల పరిస్థితి ఏంది, అటు నుంచి బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది, బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అరాచకాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భారత్. ఇవాళ ప్రపంచం ముందుకు తీసుకుపోతుంది. పాకిస్తాన్లో ఉన్న అలజడిని, అశాంతిని, అస్పష్టతని, ఉగ్రవాదాన్ని, హింసని, వీటన్నింటినీ ప్రపంచం ముందు ప్రతిబింబించేలా చేస్తుంది భారత్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి ప్యాంటు ధరిస్తుందని చెప్పాలి. అందుకనే వాళ్ళతో చర్చిస్తాం అంటే ప్రపంచం శాంతి వచనాలు పలుకుతోంది, శాంతి కోరుకుంటున్నాం అని చెప్తున్నారు. అసలు సరిహద్దులో శాంతి లేకుండా చేసిందే పాకిస్తాన్. పూర్తిగా అశాంతి వాతావరణం కల్పిస్తోంది పాకిస్తాన్. మన కాశ్మీర్ని ఆక్రమించుకున్న తర్వాత నుంచి అక్కడ పూర్తిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మరి శాంతి కోరుకుంటున్న వాళ్ళు మన కాశ్మీర్ మనకి ఇచ్చేస్తారా? చూడాలి. అంటే పాకిస్తాన్కి అటువంటి పరిస్థితి వస్తుందా అని మనం కూడా ఆలోచించాలి. భారత ప్రభుత్వం కూడా దానిపైన ఒక విస్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రజలైతే కోరుకుంటున్నారు, భారతీయులైతే కోరుకుంటున్నారు పీఓకేని ఆక్రమించాలి, కాశ్మీర్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి, పీఓకే భారత్లో కలవాలి, ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దానిపైన యుద్ధం చేయాలి. మొన్ననే అనుకున్నారు, ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగానే పాకిస్తాన్లోకి భారత్ బార్డర్ దాటి వెళ్తుందని, పీఓకేలో అడుగు పెడుతుందని, పీఓకేని స్వాధీనం చేసుకుంటుందని మొన్న అనుకున్నారు. కానీ సిచ్యువేషన్స్ అందుకు అనుకూలంగా లేవు. ఒక యుద్ధం అంటే అది ఈజీ కాదు. యుద్ధం చేయాలంటే ఒక రోజుకి 50,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక ప్రచారం కూడా జరిగింది. ఇదంతా చూస్తుంటే భారత్ మొదటి నుంచి శాంతియుతమైన దేశం, ఏదైనా హింసను కోరుకునే దేశం కాదు. చాలాసార్లు పాకిస్తాన్ రెచ్చగొట్టే విధానాలు చూస్తే, పాకిస్తాన్ చేస్తున్న దాడులను వరుసగా చూస్తే ఈ పాటికి పాకిస్తాన్ని బూడిద చేసేయాలి. నిజంగా భారత్ అటువంటి చర్యలు ఎప్పుడూ తీసుకోలేదు. అమెరికా పెద్దనగా ఉంది. అమెరికాకి ఆగ్రహం ఎక్కువగా అనిపిస్తుంటుంది. అమెరికా నిన్న ట్రంప్ బెదిరిస్తున్నాడు రష్యాని. పుతిన్ ఒక పిచ్చివాడు, పుతిన్కి తెలివి లేదు, పుతిన్ ఉక్రెయిన్ మీద దాడుల్ని మేము సహించబోము, అంతు చూస్తాం, పతనానికి కారణమవుతుంది. వాళ్ళకు ఓపిక లేదు, అమెరికాకే ఓపిక లేదు. కానీ భారత్కి ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఓపిక ఉంది. ఎందుకంటే ఈ భూమి వేద భూమి, ఈ భూమి పైన
ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కడు ఒక ఆలోచనతో ఉంటాడు. మన ప్రధాని మోదీ ఆ ఆలోచనని స్పష్టంగా ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేశారు. ప్రధాని మోదీ భారత్ విలువల్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచవ్యాపితం చేశారు, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో భారత్ ఎప్పుడైనా శాంతియుతమైన పద్ధతిలోనే ముందుకెళ్తుంది, యుద్ధ వాతావరణంలో వెళ్ళదు అనేది నా ఉద్దేశం. యా, చూద్దాం తిరుమల నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది. పాకిస్తాన్ ప్రధాని అయితే భయపడిపోయాడు అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన ప్రకటన అదే విధంగా ఉంది. భారత్తో మేము శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా చర్చలు ఉండబోవని భారత్ తేల్చెప్పిన పరిస్థితుంది. పాకిస్తాన్తో చర్చలు గనక జరిగితే ద్వైపాక్షికంగా ఉంటాయి. పూర్తిగా ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి, పాక్ ఆక్రమిత కశ్మీర్కి సంబంధించి మాత్రమే చర్చలు ఉంటాయని చెప్పి విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చాలా పక్కాగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితుంది. నిన్న గుజరాత్లో ప్రధాని మోదీ చాలా క్లియర్ కట్గా సందేశం పంపించారు, తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుంది. శాంతిని కోరుకోకపోతే, పాకిస్తాన్ ఇదే విధంగా ఉగ్రవాదుల్ని ఉసిగొలిపితే ఇండియన్ ఆర్మీ తమ సత్తా ఏంటో చూపిస్తుంది. వాళ్ళు రోటీ తింటే తినండి, కానీ బుల్లెట్ దిగుతుందని మాత్రం మర్చిపోవద్దు, ఉగ్రవాదాన్ని ఇంకా ప్రేరేపిస్తాయని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. ఒకవైపు దౌత్యపరంగా భారతదేశం అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసేస్తోంది పాకిస్తాన్ని. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన అఖిలపక్ష ఎంపీలు పలు దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏ విధంగా ప్రేరేపిస్తుంది, మన దేశం మీద ఏ విధంగా ఉసిగలుపుతుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఏకైక దేశం పాకిస్తాన్కి నిధులు ఇవ్వకండి, పాకిస్తాన్కి నిధులు ఇస్తే గనక ఆ నిధులతో తుపాకీలు కొంటున్నారు, బాంబులు కొంటున్నారు, యుద్ధం చేసేటువంటి మిసైళ్లు కొంటున్న పరిస్థితుంది. కానీ అక్కడి ప్రజలు సాధక బాధకాలు పట్టించుకోవట్లేదు. అక్కడి ప్రజలు తిండి తిప్పలు లేకుండా, వాటర్ లేకుండా, అక్కడ పంటలకు నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మాత్రం యుద్ధమే కోరుకుంటున్నారు, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళ ఆట కట్టించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ని అంతర్జాతీయ ఉగ్ర దేశంగా ప్రకటించి ఆ దేశానికి ఎటువంటి నిధులు రాకుండా భారతదేశం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఈ రకమైనటువంటి ఆలోచన ప్రస్తుతం అన్ని దేశాలకు కూడా కలుగుతుంది. ఎందుకంటే భారతదేశం తరపున వెళ్ళినటువంటి ఎంపీలు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా పూర్తిగా అసలు వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితుంది. దీనంతటికీ భయపడిపోయాడు పాకిస్తాన్ ప్రధాని. ఇదే ఇరాన్లో అక్కడ చేసినటువంటి ప్రకటన, శాంతి వచనాలు పలకటాన్ని చూస్తే పాకిస్తాన్ ప్రధానికి, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులకి తడిసిపోతోంది ప్యాంటు. ఎందుకంటే పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారం అయిపోతుందని చెప్పి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకే ఈ రకమైనటువంటి శాంతి వచనాలు కల్పిస్తున్నాయి. మరి ఈ శాంతి వచనాలు యూటర్న్ తీసుకుంటారా? సింధు జలాలు ఎప్పుడైతే నిలిపివేశామో మనం, దానికి భయపడిపోయి జలాలు ఇక రాకపోతే ఈ డెసిషన్ ఇట్లా కంటిన్యూ అయితే పాకిస్తాన్ పూర్తిగా నీళ్లు లేకుండా ఎడారులా మగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన శాంతి వచనాలు పలుకుతున్నారా? ఇది నిజమైనటువంటి శాంతి వచనాలు పలికే పరిస్థితుందా, లేకపోతే దీని వెనకాల గుంట నక్కలాగా, జిత్తులు మారిన నక్కలాగా ఏమన్నా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుందా? దీని మీద కూడా భవిష్యత్తులో పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి ఈ నిర్ణయంతో కాళ్ల బేరానికి వచ్చాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది.